వాళ్ళకి మనం చెప్పాలనుకున్న సందేశం కానీ చెప్పాలనుకున్న విషయాన్ని కానీ చెప్పేసినా కూడా వాళ్ళకు ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా లేదా అర్థమైనట్టు నటిస్తున్నా లేదా ఇదే విషయం మీరు అర్థం చేసుకోండి అని చెప్పాలన్నా అర్థమైందా రాజా అని అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారం కానీ లేకపోతే సీరియస్ పాలిటిక్స్ ఈ విషయాన్ని సూచిస్తుంది. వివరాల్లోకి వెళితే ఏపీలో యువ రక్తానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అంటే ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అవమానాల్ని చక్కగా ఆభరణంగా మార్చుకున్నారు, తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో విషయాల్లో ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఎలా ఉంటుంది అనేది నారా లోకేష్ ఇప్పటికే ప్రూవ్ చేశారు. అది పాదయాత్ర విషయంలో అవని, ప్రజల్లోకి వెళ్ళడం అవని, ఆఖరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుతెన్నులు కానీ స్పందిస్తున్న అంశాలు కానీ క్లియర్ కట్గా ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి క్లియర్ కట్గా తనని తాను ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా టీడీపీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేసిన సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ క్లియర్ కట్గా చాలామందికి, ఇటు కార్యకర్తలకు కానీ, శ్రేణులకు కానీ, టీడీపీ నాయకులకు కానీ, సీనియర్లకు కానీ, జూనియర్లకు కానీ, లేదా కొత్తగా ఎదగాలనుకుంటున్న నాయకత్వానికి కానీ ఒక్క పాయింట్లో వాళ్ళకి అర్థమైంది రాజా అని చెప్పారు. అలాగే టీడీపీ కూటమిలో భాగంగా జనసేన కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో సమన్వయం లోపం వద్దు, కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పిన అంశాలు ఇటు ఈ పార్టీతో పాటు ఆ పార్టీకి చెప్పిన వ్యవహారం కూడా అర్థమైందా రాజా అని అన్నట్టుంది. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా రాష్ట్రానికి 10 నెలల్లో 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రధానంగా బ్రాండ్ ఏపీని బిల్డ్ చేస్తూ వైజాగ్ని మరింత ఫైనాన్షియల్ పరంగా దూసుకు వెళ్లే విధంగా చేసినటువంటి అంశాలని ప్రజలకు అర్థమైందా రాజా అని చెప్పిన అంశం అన్నీ క్లియర్ కట్గా చూస్తే ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి సమన్వయం చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, అనకాపల్లి అచ్యుతాపురం రహదారి విస్తరణ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న అంశాలు కానీ నెరవేర్చిన హామీల విషయంలో కానీ క్లియర్ కట్గా కొన్ని చెప్పారు. 9 నెలల్లో 177 హామీలు మేనిఫెస్టో పరంగా ఇస్తే 55 అమలు చేశాము, 49 పాక్షికంగా అమలు చేశాము, మిగిలిన చేయాల్సినవి ఉన్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కానీ అలాగే కనిగిరిలో కూడా రేపు సిబిజీ ప్లాంట్కు తొలి అడుగు పడుతోంది. సో ఇది కూడా చాలా పెద్ద వ్యవహారం. వీటితో పాటు నిన్న ఎలమంచల్లో ఈ అంశాలన్నింటినీ కూడా ఎలమంచల్ నియోజకవర్గంలో భాగంగా కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ జూన్ నుండి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రతి నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలని చెప్తూనే అందరికీ న్యాయం చేస్తాము, భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా కలిసికట్టుగానే ఉండాలి, కార్యకర్తలకి అగ్రతాంబూలం వేస్తాము, మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాము అని ఇంకొక అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో అటు రాయలసీమ శ్రేణులకు కూడా చాలా గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అయిపోయింది. మీరేం భయపడద్దు, అక్కడే మహానాడు పెడుతున్నాము అన్న విషయాన్ని. అలాగే పూర్తి స్థాయిలో అన్ని విషయాల్ని ప్రస్తావించారు. అంటే పార్టీ కోసం చేయాల్సిన పనులన్నీ చెప్తూనే ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఎలా మేనేజ్ చేయాలి విడమర్చి చెప్పారు. అలకలొద్దు, సీనియర్లకి గౌరవం ఉంటుంది, జూనియర్లకి ప్రమోషన్ ఉంటుంది. ఇది చాలా లోతైన కామెంట్. అలాగే పని చేస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయి, ప్రదర్శనలు చేస్తే చుట్టూ తిరిగితే రావు అన్న అంశాన్ని కూడా చెప్పారు. టోటల్గా ఇంకొక అంశాన్ని ఏంటంటే పార్టీలో మార్పులు ఉండబోతున్నాయా అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్గా మనకి కనిపిస్తుంది. అంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఒక డైనమిజంగా, ఒక సెల్ఫ్ మేడ్ పీపుల్ స్టార్గా ఉన్నటువంటి నారా లోకేష్ పార్టీలో పనిచేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎదగాలి అన్నప్పుడు ఒక విజన్, ప్లానింగ్ ఉండాలి అన్న అంశాలని చెప్తూనే అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మెసేజ్ ఇస్తూనే పార్టీలో క్లియర్ కట్గా మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పకనే చెప్పేశారా? అదే అర్థమైందా రాజా? చర్చిద్దాం ఈ అంశాలన్నీ. చిన్న బ్రేక్ తర్వాత చర్చ ప్రారంభం.